గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి బాలశెట్టి. నేను రీసెంట్గా కాదు, ఒక 6-7 months బ్యాక్ నా కాలేజ్ టూర్ అని చెప్పేసి సత్యభామ కాలేజ్ టూర్ అని చెప్పేసి డే ఇన్ సత్యభామ ఒక వీడియో చేశాను అనమాట. దానికి కింద చాలా మంది కామెంట్స్ చేశారు, జూనియర్సే కానీ ఫ్రెషర్సే కానీ, అక్క కాలేజ్ ఎలా ఉంటుంది, అక్క కాలేజ్లో సత్యభామ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్క సత్యభామ ఇదా సత్యభామ అదా అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి సత్యభామ గురించే చాలా మంది అడిగారు. అండ్ అలానే నాకు కూడా పర్సనల్ గా మెసేజ్ చేశారు. సో ఈ వీడియో కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటట్టు క్లారిటీగా ఇస్తున్నాను. సో అలానే మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ని టంగ్ అని కొట్టేస్తే ఎప్పటికప్పుడు వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది జూనియర్స్ అండ్ ఫ్రెషర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేనంత పర్ఫెక్ట్ పర్సన్ కాదనిపించింది. మోస్ట్ డౌట్స్ అన్ని కూడా ఎక్కువ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ గురించి అడుగుతున్నారు. కాబట్టి మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో మన సీనియర్ హరీష్ ఉన్నారు మనతోటి. తను కాగ్నిజెంట్, హెచ్సిఎల్ అండ్ విప్రోలో కూడా ప్లేస్ అయ్యారు 3 companies లో. సో ఇంతకు మించిన ఆపర్చునిటీ ఏముంటుంది, తను అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే హరీష్. హాయ్ హరీష్. హాయ్ శ్రావణి. ఎలా ఉన్నావు హరీష్? క్వారంటైన్ లో? క్వారంటైన్ కాదులే, కరోనా టైంలో. ఫైన్. ఓకే, మరి కాలేజ్ మిస్ అవుతున్నావా సత్యభామని? ఫుడ్ మిస్ అవుతున్నా, కాలేజ్ ఫుడ్ మిస్ అవుతున్నాను. కాలేజ్ మిస్ అవ్వట్లేదు కానీ కాలేజ్ ఫుడ్ మిస్ అవుతున్నావా? ఇప్పుడు నీ గురించి నువ్వు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వు మా వాళ్ళకి. అంటే సబ్స్క్రైబర్స్ కే కాదు, సత్యభామ గురించి చూసే వాళ్ళందరికి. నేను సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2020 పాస్డ్ అవుట్ లాస్ట్ ఇయర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇప్పుడు శ్రావణికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయబోతున్నాను. నాకే కాదు, నాకు కాదు, నాది అయిపోయింది కాబట్టి వ్యూవర్స్ కి వాళ్ళ డౌట్స్. ఓకే, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్లేస్మెంట్స్ లో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి? ఓకే, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ ఎలా చెప్తావు హరీష్? ప్లేస్మెంట్స్ అంటే యావరేజ్ స్టూడెంట్ అంటే ఏంటంటే 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. యాక్చువల్ గా 3 types అంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే టాపర్స్. దానికి సంబంధం లేదు, అది వస్తుంది. మార్క్స్ డజంట్ మ్యాటర్. యాక్చువల్లీ మార్క్స్ డజంట్ మ్యాటర్ అంటే సిజిపిఏ మ్యాటర్స్. మళ్ళీ ప్లేస్మెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కంపెనీ వచ్చినప్పుడు మళ్ళీ కంపెనీ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th లో ఇంత పర్సెంటేజ్ ఉండాలి, ఇంటర్లో ఇంత పర్సెంటేజ్ ఉండాలి, అండ్ బీటెక్ లో ఇంత సిజిపిఏ ఉండాలి అని చెప్పి ఉంటుంది. సో మార్క్స్ మ్యాటర్. బట్ యావరేజ్ స్టూడెంట్ ఏంటి అంటే యాక్చువల్గా 4th year వరకు ఏమీ ఉండదు ప్లేస్మెంట్స్ అని చెప్పి, అసలు ఏమి ఉండదు. ఏముంటది అంటే యాక్చువల్గా 4th yearకి వచ్చాక ఫస్ట్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే మీకు హైయర్ స్టడీస్ పోవాలని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అండ్ ప్లేస్మెంట్స్ ప్లస్ హైయర్ స్టడీస్, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇలా 3 options లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లేస్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ క్రెట్ ఎగ్జామ్ అని పెడతారు సత్యభామలో. క్రెట్ ఎగ్జామ్ అంటే అదే ఫుల్ ఫామ్ ఏంటి? సిఆర్ఈటి ఒక ఫుల్ ఫామ్ లే, అది అన్ని ఉంటాయి. ఏంటది? వెర్బల్, క్వాంట్స్, లాజిక్, కామన్ ఫుల్ ఫామ్ మనకు అవసరం లేదులే, నార్మల్ గా చెప్పు. ఓకే, యాక్చువల్ గా క్రెట్ అనే ఎగ్జామ్ ఉంటది, అది క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తేనే వాళ్ళు మీకు ప్లేస్మెంట్స్ కి ఎలిజిబుల్. యు ఆర్ అలౌడ్ టు సిట్ ఫర్ ద ప్లేస్మెంట్స్. అంటే మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ మీట్ అవుతేనే పర్టికులర్ కంపెనీకి మీరు అలౌ అవుతారు యాక్చువల్ గా. కానీ ఫస్ట్ అనేది మీరు ఈ క్రెట్ అనే ఎగ్జామ్ సత్యభామ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అవి ఏం ఒక కార్డ్ ఇస్తారు, ప్లేస్మెంట్ కార్డ్ అని ఇస్తారు. అది మనము ఆ డ్రైవ్స్ కి వెళ్ళేటప్పుడు ఫిజికల్ గా ఉంటే, కాలేజ్ ఉంది అనుకోండి ఫిజికల్ గా వెళ్ళొచ్చు. ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కాబట్టి టోటలీ వర్చువల్, ఇప్పుడేం ప్రాబ్లం కాదు. యాక్చువల్ గా అయితే ఫిజికల్ గా వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఆ కార్డ్ తీసుకెళ్ళాలి.
స్టార్టింగ్ లో అలా ఫోర్స్ చేస్తారు, దాని తర్వాత ఓకే. ఆ క్రిట్ ఎగ్జామ్ లో ఏముంటాయి అంటే యాప్ట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ Verbal. వర్బల్ సెక్షన్స్. ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్ 50% కట్ ఆఫ్ పెడతారు, దాని తర్వాత ఒక 1 month అలా చూస్తారు, దాని తర్వాత ఇంకా 40. 40కి తీసుకొస్తారు. సో అందరికి 30. క్లియర్ అవుతుంది మాక్సిమం. సో అది ఫస్ట్ క్రైటీరియా, అది క్లియర్ చేసుకోవాలి. అది 4-1 లో ఉంటది, అంటే 4th year టోటల్ 7 జూలై సెమ్ ఆగస్ట్ టైం. 4-1 లో ఆగస్ట్ లాస్ట్ ఇయర్ లో ఉంటది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు కంపెనీస్ వస్తాయి. యావరేజ్ స్టూడెంట్స్ అంటే మీరు ఎరియర్స్ అనేవి ఉండొద్దు. కంపెనీస్ ఏదైనా కంపెనీ సత్యభామకు అప్రోచ్ అయ్యేప్పుడు ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు. మెయిల్లో ఏంటంటే సో అండ్ సో ఏ బ్రాంచ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఏ బ్రాంచ్ సిఎస్సియా, ఐటీ, ఈసీ అని ఉంటది. అది బేస్డ్ ఆన్ దట్ వన్ యూ కెన్ అప్లై. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కింద సిజిపిఏ 10th లో ఇంత పర్సెంటేజ్ ఉండాలి, 70% ఉండాలి, 60% ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే రిజిస్టర్, ఇప్పుడు సిజిపిఏ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. దాని తర్వాత అక్కడ కింద మీకు పోర్టల్ ఉంటుంది, లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే క్రెడిట్ ఎగ్జామ్ క్లియర్ అవుతేనే దాంట్లో మీరు అప్లై చేసుకోవడానికి కానీ మీకు ఇన్విటేషన్స్ వస్తాయి, డైరెక్ట్ దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అది ప్రొసీజర్ యాక్చువల్ గా. సో యావరేజ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మీరు ఎరియర్స్ ఏం లేవు అంటే, నో బ్యాక్లాగ్స్ ఏం లేవు అంటే, జస్ట్ 4th year లో నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో క్రాక్ చేయడం చాలా ఈజీ. అలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే కాగ్నిజెంట్ కానీ, హెచ్సిఎల్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ, అలా బల్క్ హైరింగ్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 300 to 400 పీపుల్ అలా తీసుకెళ్తారు, ప్లేస్ అవుతారు. అలా డిఎక్సి అండ్ టెక్నాలజీస్. యావరేజ్. ఓకే, చెప్పు, కంటిన్యూ. ఓకే కంటిన్యూ. ఓకే, టెక్ మహీంద్రా. యావరేజ్ సిజిపిఏ అంటే ఎంత? అంటే 7.5 వస్తే బెస్టా, 8 కంటే 7 ఎక్కువ ఎబో వస్తే సిజిపిఏ? చాలు. 7 ఎబో 7 వస్తే మాక్సిమం అన్ని కంపెనీస్ కి ప్లేస్ అంటే అటెండ్ అవ్వచ్చు, ప్లేస్మెంట్ డ్రైవ్స్ కి. 7 మినిమం 7 సిజిపిఏ కంటే ఎక్కువలో మెయింటైన్ చేసుకోవడానికి 7 and 7 ఎబో కంపల్సరీ. 7.5 అయితే డెఫినెట్ గా అన్ని కంపెనీస్ కదా. నేను కొన్ని అలా అని లేదు, కంపెనీస్ 7 చూసాను, ఎబో అది వస్తే మాక్సిమం. 7.5. 7 ఎబో అయితే యాక్చువల్ గా మాక్సిమం 90% కంపెనీస్ కి అలా ఉంటది. కొన్ని కంపెనీస్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 8.5 సిజిపిఏ. సో అది 8.5. హెచ్సిఎల్ లో కూడా 2 టైప్స్ ఉంటది కదా హరీష్. హెచ్సిఎల్ లో ఏంటంటే ఫస్ట్ కాలేజ్ కి వచ్చేది 4.75 lakhs. అది స్పెషల్ డ్రైవ్ అని చెప్పి 8.5 సిజిపిఏ ఉండాలి మినిమం సిజిపిఏ, అది క్వాలిఫై అటెండ్ అవ్వాలి అంటే ప్లేస్మెంట్ డ్రైవ్ కి. ఇంకోటి ఏంటంటే ఇది పోస్ట్ పేరు, రోల్ పేరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 4.75 lakhs. మళ్ళీ ఇంకోసారి ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే కాలేజ్ కి వస్తుంది సెకండ్ టైం హెచ్సిఎల్. అది కూడా హెచ్సిఎల్ టెక్నాలజీసే, కానీ ఏంటంటే ఆ రోల్ అనేది డిఫరెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. సో దానికి 3.5 lakhs ప్యాకేజ్. 2 టైప్స్ ఉంటాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి జపాన్ కంపెనీ వస్తుంది, స్టార్టింగే వస్తుంది, అన్ని కంపెనీస్ కన్నా బిఫోర్ వస్తుంది. దానికి కూడా 8.5 or 8 సిజిపిఏ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాని ప్యాకేజ్ 16 కదా. అది 18 lakhs యాక్చువల్ గా. 18. 18 lakhs, కానీ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే వర్క్ చేయాలి, ఇక్కడ నుంచి కాదు, ఇండియాలో కాదు. సో యావరేజ్ స్టూడెంట్ కంటే మినిమం 7 సిజిపిఏ ఆర్ 7.5 ఉంటే బెస్ట్ అంటాం. 7 and 7. 90% ఆఫ్ కంపెనీస్ ఎలిజిబుల్ అవుతాం మన డ్రైవ్ కి అటెండ్. కొంతమంది అడుగుతున్నారు సత్యభామ బెస్టా, ఎస్ఆర్ఎం బెస్టా, సత్యభామ బెస్టా, వెల్టెక్ బెస్టా, సత్యభామ బెస్టా, శాస్త్ర బెస్టా. అసలు ఎలా కంపేర్ చేసుకోవాలంటావు? అసలు ఫ్రెషర్స్ కి అసలు చూసుకుంటారు కదా ఆప్షన్స్, వాళ్ళని ఎలా కంపేర్ చేసుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు? బేస్డ్ ఆన్ 3 క్రైటీరియాస్. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కాలేజెస్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేట్, అంటే తెలుగు వాళ్ళు కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్, వేరే తమిళనాడులోనే శస్త్ర కానీ, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, హిందుస్థాన్ కానీ, ఏవైనా కాలేజెస్ అవుట్ సైడ్ ఆఫ్
అవర్ స్టేట్స్, తెలుగు స్టేట్స్. సో ఏంటంటే ఎక్కడ చదివినా ఎక్స్‌ప్లోజర్ అనేది ఉంటది. అంటే డిఫరెంట్ ఇప్పుడు తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని ఇక్కడ కూడా కాలేజెస్ ఉన్నాయి. అక్కడ చదివితే ఓన్లీ మనకి తెలుగులో కన్వీనియంట్ గా ఉంటది కాబట్టి మనం తెలుగులోనే మాట్లాడతాం. మన ఫ్రెండ్స్ కూడా తెలుగు వాళ్ళే అంతా. సో ఎక్స్‌ప్లోజర్ అనేది ఎక్కువ రాదు. మనం చదివింది ఇక్కడే, మనం ఇక్కడే చదువుతున్నాం అంటే లోకల్ అట్మాస్ఫియర్ ఉంటది. సో వేరే స్టేట్ చూస్ చేసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మెంటాలిటీ పీపుల్ ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో కమ్యూనికేషన్ అనేది పెరుగుతది. అసలు మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతది. మెచ్యూరిటీ వస్తది. అండ్ చూసింగ్ కాలేజ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఎంత బడ్జెట్. కాలేజ్ ఫీజ్ వచ్చేసి కొన్ని కాలేజెస్‌లో 10 లాక్స్ ఉంటది పర్ 4 ఇయర్స్. కొన్ని కాలేజ్‌లో 15 లాక్స్ ఉంటాయి. కొన్ని కాలేజ్‌లో 20 కొన్ని లాక్స్ కాలేజ్ లో డొనేషన్ ఉంటది. డొనేషన్ ఉంటాయి. అవన్నీ చూసుకొని మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్‌లో వచ్చిందంటే ఓకే. వెల్ అండ్ గుడ్. దానికి నో ప్రాబ్లమ్. అది సత్యభామనే జాయిన్ కావాలి, విట్టే జాయిన్ కావాలని కాదు. ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా గానీ మీ ఒక బిహేవియర్ మీద, మీ మెంటాలిటీ మీద డిసైడ్ అయ్యి ఉంటది. మనం జాబ్ పెట్టే అనేది ఎఫర్ట్స్ మీద. జాబ్ అనేది మాత్రం గ్యారంటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో జస్ట్ యావరేజ్‌గా అటెండ్ అవుతే అంటే యావరేజ్ పర్సన్ అటెండ్ అయినా గానీ ప్లేస్ అవ్వుతాం. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీసా? లేదు. దే ఆర్ టూ టైప్స్ ఉంటాయి యాక్చువల్‌గా కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి టీసీఎస్ గాని, విప్రో గాని, హెచ్‌సీఎల్ గాని, సిటీఎస్, కాగ్నిజెంట్ గాని, టెక్ మహీంద్రా గాని, మైండ్‌ట్రీ గాని ఇవేంటంటే వేరే కంపెనీస్‌కి సర్వీస్ ఇస్తాయి. సపోర్ట్. అంటే క్లయింట్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు హెచ్‌సీఎల్‌లో వర్క్ చేస్తున్నాను. నా క్లయింట్ వచ్చేసి ఫారెన్‌లో ఉంటాడు. అంటే వాడికో కంపెనీ ఉంటది. ఆ కంపెనీకి మేము సపోర్ట్ ఇస్తాం. జస్ట్ ఐటీ సపోర్ట్ అలా. జస్ట్ వాడికి కావాల్సిన టెక్నాలజీ అవన్నీ మేము తయారు చేసి, డెవలప్ చేసి వాళ్ళకి పంపిస్తాం. అలా. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసి లైక్ మైక్రోసాఫ్ట్ గాని, గూగుల్, ఇంకా స్టార్టప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. చాలా కంపెనీస్ ఉంటాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాటిలలో ఏంటంటే పర్టిక్యులర్ ప్రోడక్ట్ వాళ్ళ సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న ప్రోడక్ట్‌ని డెవలప్ చేసుకుంటారు. వేరే వాళ్ళ గురించి వాళ్ళు పని చేయరు. అలా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. ఓకే. అర్థమైంది. గాట్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సత్యభామలో కంప్యూటర్ సైన్స్ ఎందుకు చాలా ఫేమస్? యాహ్! వై సత్యభామ కంప్యూటర్ సైన్స్ ఇస్ సో ఫేమస్? సత్యభామ అనే కాదు, ఏ కాలేజ్‌లో చదివినా బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ బయోటెక్నాలజీ ఉంది. బయోటెక్నాలజీలో చదివినప్పుడు కంపెనీస్‌లో అటెండ్ కానివ్వరు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ స్టార్టింగే మెన్షన్ చేస్తారు. బ్రాంచెస్ అలౌడ్ అని చెప్పి. సీఎస్ఈ, ఐటీ అండ్ సర్క్యూట్ బ్రాంచెస్. సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఏంటంటే ఈసీఈ గాని, ఎలక్ట్రికల్ గాని అలాంటివి. సో సర్క్యూట్ బ్రాంచెస్ అనేవన్నీ సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఇలాంటివన్నీ సర్క్యూట్ బ్రాంచెస్ అన్నట్టు. నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు బయోటెక్నాలజీ గాని, సివిల్ గాని ఇవన్నీ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్. సో బేస్డ్ ఆన్ కొన్ని కంపెనీస్ ఏమో ఓన్లీ పర్టికులర్ బ్రాంచెస్ కావాలి అంటది. మాక్సిమం కంపెనీస్ వచ్చేసి సిఎస్ఈ అండ్ ఐటీ ప్రిఫర్ చేస్తారు. కంపెనీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకోరు స్టూడెంట్స్. అలా. సో అందుకే సిఎస్ఈ అనేది చూస్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. మీరు ఈసీలో చదివినా గానీ, ఈసీలో చదువుతూ సిఎస్ఈ యొక్క కోడింగ్ స్కిల్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మెకానికల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో బ్రాంచ్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. అవును. ఇంజినీరింగ్ లో ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఎలా అయినా వెళ్ళొచ్చు. వెళ్తాం మనకే సివిల్ వాళ్ళు తెలీదు. కూడా సాఫ్ట్వేర్ సైడ్ వస్తారు అలా. అండ్ సో సత్యభామలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ చెప్పు. సత్యభామలో సిఎస్సి ఫేమస్ అని ఏం లేదు. సిఎస్సి గానీ, ఐటీ గానీ, ఈసీ గానీ ఏదైనా ఫేమస్. సో అన్ని ఏ బ్రాంచెస్ నైనా అలో చేస్తారు ప్లేస్మెంట్స్ అనేటికి. బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అంతే. కాలేజ్ చేతిలో ఏమి ఉండదు. వాళ్ళు పర్టికులర్ స్టూడెంట్స్ కావాలి అంటారు. సో వాళ్ళని అలో చేస్తారు అంతే. సత్యభామలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటది అండ్ ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంటుంది? ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి సిఎస్సి అండ్ ఐటీకి ల్యాబ్స్ అనేవి ఉంటాయి.
అంటే ల్యాబ్స్ ఒక 5 to 10 ల్యాబ్స్ ఉంటాయి. అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటుంది. 3 ఫ్లోర్స్ లో కూడా ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 50 డెస్క్టాప్స్ ఉంటాయి. సో వాళ్ళు పర్టికులర్ పీరియడ్స్ ఉంటాయి. సో అప్పుడు వెళ్ళి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ ఆఫ్టర్ 3 o'clock ఆల్సో మనం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. ఎవరు కూడా ఆపరు మనల్ని. లైబ్రరీలో యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీలో ఉన్న ల్యాప్టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 10 ఫ్లోర్స్ అలా ఉండవు బిల్డింగ్స్. మాక్సిమం వచ్చేసి 3 ఫ్లోర్స్ అలా ఉంటవి. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి మెకానికల్ కానీ సివిల్ కానీ ఏంటంటే ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మనము యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ, ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అన్ని ఎక్విప్మెంట్స్ మాత్రం ఉంటాయి. సో ఫ్యాకల్టీ ఏంటి అంటే ఫ్యాకల్టీ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని కూడా. సో ఇప్పుడు ఈసీఈ వాళ్ళకు ఈసీఈకి సంబంధించిన సబ్జెక్ట్ అయితే సిఎస్సి వాళ్ళకు కూడా ఉంటాయి ఈసీఈ సబ్జెక్ట్స్. సో వీళ్ళు కూడా వెళ్ళి అటెండ్ అవుతారు. ఆ ప్రాక్టికల్స్ అప్పుడు సార్ ఉంటాడు. సార్ ఒక 5 to 6 స్టూడెంట్స్ కలిపి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ గుడ్ అండ్ ఫ్యాకల్టీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అది కూడా మన ఇంట్రెస్ట్ బట్టి. ఫస్ట్ టైం మనకి అర్థం కాకపోతే మనం వెళ్ళి ఇంకొకసారి అడిగి అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే ఇంకేం దేవుడి చేతుల్లో ఉంటుంది ఆ టాపిక్. మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి యాక్చువల్ గా. మన ఇంట్రెస్ట్ బట్టే. ఒక 2-3 సార్లు అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనం వెళ్ళాలి కదా అక్కడ దాకా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మినిమం ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఎంత ఉంటది? ఓకే, మినిమం ప్యాకేజ్ వచ్చేసి ఎంఎన్సి కంపెనీస్ లో స్టార్టింగ్ వచ్చేసి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3.36 కానీ 3.3 3.36 ఉంటుంది. సో మినిమం ప్యాకేజ్ అది. అంటే అది యాక్చువల్ గా కాలేజ్ కి రాదు, ఏ కాలేజ్ కి రాదు టీసీఎస్ అనేది. మనం వెళ్ళి ఆఫ్ క్యాంపస్ అటెండ్ అవ్వాలి టీసీఎస్ అనేది. టీసీఎస్ ఎన్క్యూటీ అనే ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేసి దాని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అవ్వచ్చు. సో మినిమం ప్యాకేజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సత్యభామలో 3.3. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ ఇప్పుడే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయాక వాళ్ళు ఏమన్నా లాంగ్వేజెస్ నేర్చుకొని కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అవుతే బెస్టా? లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీవు అనుకొని ఉంటావు కదా, అయ్యో నేను హాలిడేస్ లో టైం వేస్ట్ చేయకుండా ఇది నేర్చుకొని ఉంటే ఇప్పుడు యూజ్ అయ్యేది కదా, మనకి ఈజీగా అర్థమయ్యేది కదా అని. అట్లా నీకేమైనా అనిపించిందా? సో ఓకే, ఫస్ట్ ఇంటర్మీడియట్ +2 అయిపోయాక కాలేజ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫ్రీ టైం అంటూ ఉంటది. అంటే ఇంజనీరింగ్ లైఫ్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయే లోపు గ్యాప్ ఉంటది. 2 months 3 months గ్యాప్ ఉంటది. సో దాంట్లో 1 month ఒక సి లాంగ్వేజ్ అని ఉంటది. సి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటే కొంచెం బేసిక్స్ వరకు కొంచెం స్ట్రాంగ్ అవుతే, సో వన్స్ ఫస్ట్ సెమ్ లోనే సిఎస్సి తీసుకుంటే ఫస్ట్ సెమ్ లోనే సి లాంగ్వేజ్ అని ఉంటది. ఆ సబ్జెక్ట్ వాళ్ళు కూడా టీచ్ చేస్తారు, టీచ్ చేయరని కాదు. సో కొంచెం ఫాస్ట్ గా గ్రాస్పింగ్ పవర్ అది తొందరగా అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టు. సో సి లాంగ్వేజ్ అనేది ప్రిఫరబుల్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి. అలా అది నాట్ ఓన్లీ సిఎస్సి ఐటీ కాదు, ఈసీ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది అందరికి కామన్, అందరికి బేసిక్ గా అందరికి ఉంటది ఫస్ట్ ఇయర్ లో. బేసిక్ గా ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మోస్ట్లీ అందరికి ఉంటది కదా సి లాంగ్వేజ్ ఫస్ట్ సెమిస్టర్ లో. సో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా గానీ లాస్ట్ కి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే సి అనేది బేసిక్ థింగ్. సో బేసిక్ గా సత్యభామలో చదవడం అనేది వర్తియే కాదా? యా, ఫీజ్ పే చేసి సి యాక్చువల్ గా +2 అయిపోయాక మీకు ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ IIIT కానీ సీట్ రాలేదు అంటే నెక్స్ట్ వచ్చేసి బిట్స్ పిలాని అలా దాంట్లో కూడా రాలేదు కానీ నెక్స్ట్ వచ్చేసి అప్రోచ్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్ యూనివర్సిటీస్ లో చదివితే కొంచెం బెనిఫిట్స్ ఏంటి అంటే కంపెనీస్ అనేవి మాక్సిమం వస్తాయి. అండ్ ఫారెన్ కాలేజెస్ హైయర్ స్టడీస్ కి అప్లై చేసుకునేటప్పుడు కూడా డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పి స్టేటస్ ఉంటది. సో దాన్ని బట్టి సెలక్షన్ కానీ ఏదైనా కానీ యాక్సెప్టెన్స్ ఉంటది ఫారెన్ కాలేజెస్ లో కూడా.
సో నాట్ ఓన్లీ సత్యభామ, ఏటీఎం యూనివర్సిటీ చదివినా కానీ దాంట్లో ఏం చూసుకోవాలి అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ లో రికార్డ్స్ అవన్నీ చూసుకొని జాయిన్ అవ్వడం బెస్ట్. ఫ్రెషర్స్ కానీ ఇప్పుడు చదువుతున్న మన జూనియర్స్ కానీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు హరీష్? సో మీరు ఒకవేళ 3 ఇయర్స్ నెగ్లెక్ట్ చేసినా కానీ 4th ఇయర్ లో ప్రిపేర్ అయ్యి కాన్సన్ట్రేట్ గా చదువుకుంటే గ్యారంటీ ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ వస్తుంది. అంటే ప్లేస్మెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్ గా, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆన్ క్యాంపస్ లో ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మన పీపులే ఉంటారు, మన కాలేజ్ వాళ్ళే ఉంటారు. సో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటది. అదే మీరు ఆఫ్ క్యాంపస్ లోకి వెళ్తే చాలా వేరే వేరే కాలేజెస్ చాలా మంది అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో మీరు సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఉంటది ఛాన్సెస్. సెలెక్ట్ అవ్వరని కాదు, నేను కూడా అయ్యాను మొన్న రీసెంట్ ఒకటి KPMG అని చెప్పి ఒక కన్సల్టింగ్ ఫర్మ్, అది బిగ్ 4 అంటారు దాన్ని. సో అలా సెలెక్ట్ అవుతాం. అది ఇంకా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే కెరీర్ ఆపర్చునిటీస్ కి ఒకటి వచ్చేసి యామ్క్యాట్ అని చెప్పి, ఇంకోటి కోక్యూబ్స్ అని చెప్పి. యాక్చువల్గా కాలేజ్ వాళ్ళు, సత్యభామ వాళ్ళు కోక్యూబ్స్ అనేది ఫ్రీగా ఇస్తారు వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. జస్ట్ మనం ఎగ్జామ్ రాయాలి, దాంట్లో మంచి స్కోర్ ఉంటే కాలేజ్ అదేంటి కంపెనీస్ కోక్యూబ్స్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. సో వాళ్ళ పోర్టల్లో కంపెనీస్ అన్ని లిస్ట్ అవుతాయి. సో మనకు ఆ స్కోర్ అనేది రీచ్ అవుతే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు బేస్డ్ ఆన్ అవర్ స్కోర్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు మనల్ని. సో మనము నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ అవన్నీ అటెండ్ అవ్వచ్చు. సో అది ఒక బెనిఫిట్. అలా జాబ్ అనేది పర్టికులర్ కాదు, జాబ్ అనేది ఎలా అయినా తెచ్చుకోవచ్చు. కానీ ఆన్ క్యాంపస్ ఏంటి అంటే కొంచెం బెనిఫిట్ ఉంటది, మన పీపులే ఉంటారు. సో సెలెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ లాస్ట్ నా సజెషన్ వచ్చేసి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ప్రాబ్లం కాదు. మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేసినా కానీ ఫ్యూచర్ లో జాబ్ అనేది గ్యారంటీ, 100% గ్యారంటీ వస్తుంది. అంటే 100% గ్యారంటీ అష్యూరెన్స్ ఎలా ఇస్తున్నాను అంటే మీ ఎఫర్ట్ ఉండాలి. మీ ఎఫర్ట్ లేనిది జస్ట్ కాలేజ్కి వదిలిపెడితే రాదు. సో మీరు కూడా ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో ఎట్ లాస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి భవిష్యత్ యూట్యూబ్ ఛానల్. ఎస్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఇంకా చాలా మా జూనియర్స్ కి అండ్ అలానే కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అది అన్నమాట. ఓకే, ఓకే, బాయ్ హరీష్. యా బాయ్, థ్యాంక్ యూ.